ఒకసారి చూసినప్పుడు రోమ 6:23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. కనుక ఎప్పుడైతే ఈ పాపం అనేది ప్రవేశించిందో, ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినందువల్ల ఆ పాపం అనేది భూలోకంలోకి, ప్రపంచంలోకి, మానవాల్లోకి ప్రవేశించింది. కనుక దాని యొక్క పర్యవసనం ఏమైందంటే మరణము. మరణం అనేది అక్కడ ప్రవేశించినట్టు మనం చూడగలము. ఒక మానవురాలికి ఈ మరణం అనేది తటస్థించింది. దేనివల్ల అంటే పాపం యొక్క జీతం ఏంటంటే మరణము. రోమ 5:19 ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో. ఒక్క మనిషిని అవిధేయత వల్ల, అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించకుండా అవిధేయత చూపించి ఆజ్ఞను అతిక్రమించడం వలన ఈ పాపం అనేది ప్రవేశించింది అన్నమాట. ఇంకా మనం చూసినప్పుడు రోమ 5:16 మరియు